హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మన అన్ని వీడియోస్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా మీ లైఫ్ని ఒక బెటర్ వేలో తీసుకొని వెళ్ళేటట్టు ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, ఎంతోమంది బిలియనియర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళారు అంటే అది చిన్న మాట కాదు, కానీ కష్టపడితే పెద్ద విషయం కూడా కాదు. ఆ ప్లేస్కి వెళ్ళే ముందు వాళ్ళు కూడా మనలాగానే మిడిల్ క్లాస్ నుండి వచ్చారు. వాళ్ళు మిడిల్ క్లాస్ నుండి బిలియనియర్స్గా మారారు అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఊహించండి. వాళ్ళు ఇప్పుడు వర్క్ చేయకపోయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. అలా అని వాళ్ళు ఆ వర్క్ని వదిలేయరు. అందుకే వాళ్ళు ఇంత సక్సెస్ అయ్యారు. ఎలాన్ మస్క్, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్, ఇలా ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళారు అంటే కొన్ని రూల్స్ని ఫాలో అయ్యే ఉంటారు. ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ కామన్గా చెప్పిన 7 సీక్రెట్ రూల్స్ ఆఫ్ సక్సెస్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ వీడియోని స్కిప్ చేసి డైలీ లాగానే టైం వేస్ట్ చేసి మీ లైఫ్ని వేస్ట్ చేసుకోండి, ఇంకా మీరు ఫ్యూచర్లో కూడా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా మిగిలిపోండి. రెండవది, ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నేను చెప్పబోయే 7 రూల్స్ విని వాటిని ఫాలో అయ్యి మీ లైఫ్ని ఒక మంచి వేలో తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. రూల్ నెంబర్ 1, ఫర్గెట్ వాట్ అదర్స్ థింక్. అంటే వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అని ఆలోచించడం మానేయండి. మన డ్రీమ్ మనది, మనకి ఇష్టమైనది, కాబట్టి వేరే వాళ్ళ ఒపీనియన్ మనకొద్దు. ఈ సొసైటీలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. అలా అని వాళ్ళు మీ డ్రీమ్ గురించి ఏం ఆలోచిస్తున్నారో అని భయపడడం మానేయండి. మీరు చేసే పని మీ సొసైటీలో నచ్చకపోయినా సరే, మీకు ఏ పని అంటే ఇష్టమో, అలానే మీకు ఏ డ్రీమ్ ఉందో దాని గురించి వర్క్ చేయండి. మీ చుట్టుపక్కల ఉండే అందరూ మీ డౌన్ఫాల్ గురించే చూస్తారు. మీరు ఎక్కడ వాళ్ళ పిల్లల కన్నా ముందు ఎదుగుతారో అని వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. మీకు వేరే రూట్ని తీసుకొని వెళ్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఏం చెప్పినా మీకు ఏం నచ్చుతుందో ఆ పని చేయండి. ఈ రూల్ కంక్లూజన్ ఏంటి అంటే, వేరే వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారో అని మీరు మీ డ్రీమ్ని చంపుకోకండి. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని తిట్టినా సరే వాళ్ళకి మీ సక్సెస్తో బుద్ధి చెప్పండి. వాళ్ళకి మనం కొట్టే దెబ్బల కన్నా మన సక్సెస్ దెబ్బలు చాలా గట్టిగా తగులుతాయి. రూల్ నెంబర్ 2, ఫోకస్ ఆన్ యూ. అంటే మీ పైన మీరే ఫోకస్ చేయండి. ఈ రూల్ కొంచెం రూల్ నెంబర్ 1 లాగానే ఉంటుంది. మన డ్రీమ్ ఏదైనా సరే దానికోసం వర్క్ చేద్దాం. మీ పక్కింటి అబ్బాయికి మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారా? అయితే మీ పేరెంట్స్కి కూర్చోపెట్టి మీ డ్రీమ్ గురించి చెప్పండి. దానిని మీరు ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. దీనివల్ల మీకు మీ డ్రీమ్ పైన ఫోకస్ పెరుగుతుంది. అలానే మీరు సక్సెస్ అవుతారు అన్న ఒక హోప్ వస్తుంది. ఈ రూల్ కంక్లూజన్ ఏంటి అంటే, మన పక్కింటి అబ్బాయి ఏం చేస్తున్నాడు లేదా ఎలా చేస్తున్నాడు అనడం మానేసి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించండి. పక్కింటి అబ్బాయి పైన నుండి ఫోకస్ తీసేసి మన పైన ఫోకస్ చేయండి. రూల్ నెంబర్ 3, టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీ పట్ల ఇంకా మీ డ్రీమ్ పట్ల బాధ్యతను తీసుకోండి. ఈ వరల్డ్లో మనకి ఎవరు హెల్ప్ చేయరు. మనం మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనం హార్డ్ వర్క్ చేయాలి. అది కూడా ఎవరి గురించి పట్టించుకోకుండా చేయాలి. మీ ఫ్రెండ్ చేస్తేనే చేస్తా, లేదంటే మీ బ్రదర్ చేస్తేనే చేస్తా అంటే మీరు ఎప్పుడు సక్సెస్ అవ్వరు. మనం మన లైఫ్లో సెటిల్ కావడానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనదే. ఎవరు కూడా మీ సక్సెస్ జర్నీలో తోడు రారు. వచ్చినా కూడా సగం దూరం మాత్రమే వస్తారు. కానీ లాస్ట్ వరకు మీ సక్సెస్ జర్నీలో మీరే పోరాడాలి. ఈ రూల్ కంక్లూజన్ ఏంటి అంటే, మన లైఫ్కి సంబంధించిన ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయినా, మన హెల్త్, మన స్టడీస్, మన ప్రాబ్లమ్స్, ఇంకా వాటి సొల్యూషన్స్ ఇవన్నీ మన బాధ్యతనే. ఇంకా మనకి రోజు అయ్యే ఖర్చు మనమే చూసుకోవాలి. ఎవరికాడ అప్పు తీసుకోవద్దు, లేదంటే మన సక్సెస్ పైన మనకి నమ్మకం పోతుంది. మెయిన్గా అప్పు తీసుకోవడం వల్ల మనం లేజీగా తయారవుతాం. అందుకే మన ఖర్చు కూడా మన బాధ్యతనే. రూల్ నెంబర్ 4, టెల్ ద ట్రూత్. టెల్ ద ట్రూత్ అంటే మనం అందరికీ నిజం చెప్పాలి అని కాదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మీరు మీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఒక జాబ్కి వెళ్తున్నారు, కానీ ఆ జాబ్ అంటే మీకు ఇష్టం ఉండదు. అయినా కూడా మీరు ఆ జాబ్కి వెళ్తున్నారు అంటే కేవలం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల.
దీనివల్ల మీ డ్రీమ్కి దూరం అవుతున్నారు. ఇంకా మీ డ్రీమ్ కోసం వర్క్ చేయడం ఆపేశారు. ఆ జాబ్ వదిలేసి మీ డ్రీమ్ కోసం వర్క్ చేద్దాం అనుకున్నా మీ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని వెంటాడుతున్నాయి. అందుకే మీరు మీ డ్రీమ్ని వదిలేశారు. ఇక్కడ మీరు హానెస్ట్గా ఉండలేదు. మీకు మీరే అబద్ధం చెప్పుకున్నారు. మీకు ఉన్న డ్రీమ్ ఒకటి అండ్ మీరు చేసే జాబ్ ఇంకొకటి. అందుకే మీరు మీ డ్రీమ్ పట్ల నిజం చెప్పలేదు. ఈ రూల్ కంక్లూజన్ ఏంటి అంటే, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ డ్రీమ్ని మర్చిపోకండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాబ్లం అయినా సరే కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీ ఫ్యూచర్ని పాడు చేసుకోకండి. మీకు ఏం అవ్వాలని ఉందో ఆ ఫీల్డ్లోకి పోండి. అంతేగాని మీ లైఫ్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వేస్ట్ చేసుకోకండి. రూల్ నెంబర్ 5, డోంట్ వేస్ట్ టైం. అంటే టైంని వేస్ట్ చేయడం. ఈ జనరేషన్లో అందరు చేసే తప్పు టైం వేస్ట్ చేయడం. మీరు ఏ సక్సెస్ఫుల్ పీపుల్ని అయినా చూడండి, వాళ్ళు టైం వేస్ట్ చేయరు. ఎందుకంటే ఆ టైం వాల్యూ వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఆ టైంని వేస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని కూడా తెలుసు. అందుకే వాళ్ళు టైం వేస్ట్ చేయరు. మీరు కూడా టైం వేస్ట్ చేయొద్దు అంటే సోషల్ మీడియాలో అందరితో చాట్ చేయడం, అలానే వాళ్ళ కోసం వెయిట్ చేయడం మానేయండి. వాళ్ళు మీకు మెసేజ్ చేసినా చేయకపోయినా మీకు ఏం నష్టం జరగదు. అలానే ఇన్స్టాగ్రామ్లో యూజ్లెస్ రీల్స్ని చూడడం మానేయండి. మీ టైంని ఒక మంచి వేలో ప్లాన్ చేసుకోండి. మీ 24 అవర్స్ని 8 అవర్స్గా డివైడ్ చేయండి. 8 అవర్స్ పండుకోండి, 8 అవర్స్ వర్క్ చేయండి, మిగతా 8 అవర్స్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో స్పెండ్ చేయండి. టీవీ చూడండి, బయటికి వెళ్ళి స్పెండ్ చేయండి. ఇలా ఒక డేని కంప్లీట్గా యూజ్ చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు వేస్ట్ చేసిన టైం ఎప్పటికీ తిరిగి రాదు. ఈ రూల్ కంక్లూజన్ ఏంటి అంటే, ఏం చేసినా కూడా మీకు యూజ్ అయ్యే పనులు చేయండి. టైం వేస్ట్ పనులు అస్సలు చేయకండి. డైలీ ఏదో ఒక వర్క్ నేర్చుకోండి, లేదా ఏదో ఒక కోర్స్ నేర్చుకోండి. ఈ రూల్ విన్నాక మీలో కొందరు కమెంట్ చేస్తారు, నీ వీడియోని చూస్తే టైం వేస్ట్ అవ్వదా అని. కానీ నేను నా వీడియో ద్వారా మీకు ఏదో ఒకటి నేర్పిస్తున్నాను, మీకు ఒక కొత్త దారిని చూపెడుతున్నాను. మీకు ఈ వీడియో టైం వేస్ట్లా అనిపిస్తే మీరు ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి, కానీ వెళ్ళి మీ డ్రీమ్కి సంబంధించిన వర్క్ చేయండి. రూల్ నెంబర్ 6, డోంట్ గెట్ ఇంటిమిడేటెడ్. అంటే మనం చేసే పనిని చూసి కొంతమంది మనని భయపెట్టడానికి ట్రై చేస్తారు, కానీ మనం భయపడద్దు. మన సొసైటీలో ఉండే వాళ్ళు మనని పడేయడానికి ట్రై చేస్తారు. మీరు వెళ్ళే దారిలో మీకు సక్సెస్ రాదు అని భయపెడతారు, కానీ మీరు చేసే పని ద్వారా సక్సెస్ వస్తుందో లేదో అనేది మీ పైన డిసైడ్ అయి ఉంటుంది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత మంచి సక్సెస్ వస్తుంది. కానీ మీరు చేయాల్సింది ఒకటే, మీ డ్రీమ్ పైన ఫోకస్ చేయడం. మీరు కనుక ఫోకస్ చేస్తే సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఈ రూల్ కంక్లూజన్ ఏంటి అంటే, మీకు వేరే వాళ్ళు ఎంత చెప్పినా వినకండి, ఎంత భయపెట్టినా భయపడకండి. మీకు మీ పైన నమ్మకం ఉంటే, నేను సక్సెస్ అవ్వగలను అంటే ఎంత దూరమైనా వెళ్ళండి, ఎన్ని రోజులైనా చేయండి. లాస్ట్ అండ్ ద బెస్ట్ రూల్ నెంబర్ 7, స్పెండ్ టైం అలోన్. అంటే మీ టైంని ఒంటరిగా స్పెండ్ చేయండి. ఎందుకంటే మీరు అందరితో స్పెండ్ చేస్తే మీకు వేరే దారిలో తీసుకొని వెళ్ళాలి అని ట్రై చేస్తారు. మీకు మీ డ్రీమ్ పైన ఉన్న హోప్స్ని తీసేస్తారు, ఇంకా మీకున్న నమ్మకం పోయేటట్టు చేస్తారు. మొత్తంగా మీ డ్రీమ్ని వదులుకునేటట్టు చేస్తారు. మీరు ఒంటరిగా ఉండడం వల్ల మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, ఇంకా ఎలా మీ డ్రీమ్ని రీచ్ కావాలో తెలిసి వస్తుంది. కావాలంటే మీరు కొన్ని రోజులు ఒంటరిగా ఉండి చూడండి, మీలో ఒక కొత్త మార్పుని మీరు చూస్తారు. అలానే మీరు కొంచెం డెవలప్ అయినట్టు మీకే తెలుస్తుంది. ఈ రూల్ కంక్లూజన్ ఏంటి అంటే, మీరు ఎంత ఒంటరిగా ఉంటారో అంత తొందరగా ఎదుగుతారు. కావాలంటే ఒంటరిగా ఉండి చూడండి అని కూడా చెప్పిన. ఈ వీడియోలో చెప్తా అన్న 7 సీక్రెట్ రూల్స్ ఆఫ్ సక్సెస్ ఇవే. ఈ వీడియో కొంచెం కొత్తగా ట్రై చేసినా కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. గైస్, ఈ వీడియో మొత్తంలో మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, అది ఉత్తి లైక్ మాత్రమే. ప్లీజ్ గైస్, వీడియో నచ్చితే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి.